ఈరోజు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. నేనన్న మాటలు కాదు, అది వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని కూర్చుని కూడా లేదు. థ్యాంక్ యూ. బ్రాండ్ ఇమేజ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యో హైదరాబాద్కి వస్తూ ఉన్న మంచి పేరులో అయ్యో మా ప్రభుత్వం లేదు అని ఈర్ష్యాభావం ఎవరికైనా ఉంటే నేను చెప్పలేము. కానీ ఈరోజు మనం అందరం కలుసుకొని రాజకీయాలను పక్కన పెట్టాలి. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా, ఒక ఇండస్ట్రియల్ స్టేట్గా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ముందుకు తీసుకెళ్ళాలని మా ప్రయత్నంలో అందరూ పాల్పంచుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న సందర్భాలు కనబడుతూ ఉన్న తరుణములు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం. తప్పకుండా దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని 10 ఇంతల పెంచే ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.